తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ ఈవిడ ఎప్పుడు వార్తల్లోనే ఉంటారు. ఈవ నోటి మాటల వల్లనో చేతల వల్లనో కానీ నిత్యం వార్తల్లో ఈవిడే ఉంటారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. అయితే ఈసారి ఆవిడతో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును చేయి పట్టుకొని మరి వార్తల్లోకి లాక్కొచ్చారు కొండా సురేఖ. నేను దీనికి సంబంధించిన ఒక వీడియో చూపిస్తాను, దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. చూసారుగా, కొండా సురేఖ వచ్చి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారితో ఒక మాట అన్నారు. మా అన్న మనవడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు ఇక్కడే హైదరాబాద్ లోనే, తనకేదో ఒక జాబ్ చూడండి అన్న మాట అయితే అడిగారు. దానికి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా తప్పకుండా చూద్దాం, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గా చదివింది అని అడిగారు. అయితే అవును అని చెప్పారు. ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఇవన్నీ అక్కడ ప్రెస్ మీట్ కోసం పెట్టిన ఈ మీడియా ఛానల్స్ మైకులలో రికార్డ్ అయింది. అండ్ అదే టైంలో వాళ్ళు ఇంకా కెమెరాస్ తీయకపోవడంతో ఆ విజువల్ కూడా రికార్డ్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని సోషల్ మీడియాలో ఇది బయటకు వచ్చినప్పటి నుంచి దీని మీద రకరకాల కామెంట్లు అయితే వస్తున్నాయి. ట్విట్టర్లో అయితే మరి ఒక పక్కన ఒకళ్ళేమో గ్రూప్ 1 కూడా ఇలానే చేశారు అని ఒకళ్ళు అంటుంటే, ఇంకొకళ్ళేమో మేడం నాది ఇంజనీరింగ్ అయింది, నాకు కూడా ఏదో ఒక జాబ్ చూడండి మేడం అని అడుగుతున్నారు. అంటే డైరెక్ట్ గా మంత్రిని సిఫారసు చేయండి, లేకపోతే రిఫరెన్స్ ఇవ్వండి అన్నట్లు అంటున్నారు. ఇదే ఇంత బయట జనాలు సోషల్ మీడియాలో కొండా సురేఖ మీద వస్తున్న ఈ ఫన్నీ కామెంట్స్. అయితే దీనికి ప్రతిపక్షాలు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 16 నెలల్లో ఒక్కసారి కూడా కరెక్ట్ అయిన నోటిఫికేషనే ఇవ్వలేదు, అండ్ ఇక్కడ ఉన్నది జాబ్ క్యాలెండర్ కాదు జాబ్ లెస్ క్యాలెండర్ అనే మాటలు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆ ఏరోనాటికల్ ఇంజనీర్ ఆ అబ్బాయికే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ యువతకు కూడా ఉద్యోగాలు రావు అంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు. అండ్ ట్విట్టర్ గా కొంతమంది రియాక్ట్ అయ్యి ఈ వీడియోని పోస్ట్ చేయడం కూడా జరిగింది ప్రతిపక్ష నాయకులు. చూడాలి మరి దీని తర్వాత దీని మీద కొండా సురేఖ గారు ఎలా రెస్పాండ్ అవుతారు అని.